హైదరాబాద్లోని ఓ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. 4వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కుప్పకూలి సెల్లార్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగోల్ పరిధిలోని కిన్నరా గ్రాండ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం హోటల్లో ఓ వివాహ నిశ్చితార్థ వేడుకకు పలువురు హాజరయ్యారు. అనంతరం 4th ఫ్లోర్ నుంచి 8 మంది లిఫ్ట్లో కిందికి దిగుతున్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలి సెల్లార్లో పడిపోయింది. ఈ ఘటనలో లిఫ్ట్లో ఉన్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఇదే శుభకార్యానికి హాజరైన మిగతా వారు హోటల్ యాజమాన్యం సాయంతో లిఫ్ట్ తలుపులు తెరిపించారు. మనోహర్, రవిశంకర్ రెడ్డి, వీరభద్రం, మణికంఠ గుప్తా, సాజిద్, బాబా, కళ్యాణ్ కుమార్తో పాటు మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మేనేజ్మెంట్ ఏమాత్రం నిన్న స్పందించలేదు. 8 మందికి టోటల్గా ఫ్రాక్చర్ అయిపోయింది. మొత్తం నడుములు ఇరిగిపోయినాయి, మొత్తం లెగ్స్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది టోటల్గా. మేనేజ్మెంట్ ఏమాత్రం స్పందించలేదు. నిన్న మేము మేమే లిఫ్ట్ ఓపెన్ చేసుకొని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఒక్కొక్కరికి 20-25 lakhs ఖర్చు వస్తుంది. కామినేనిలో కూడా యాక్చువల్గా ట్రీట్మెంట్ లేకపోతే కిమ్స్కి షిఫ్ట్ చేసాం. సో ఇంతవరకు రాజకీయం చేస్తారు, టోటల్గా రాజకీయం చేస్తారు ఇక్కడ. సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని మనకు కావాలి. రేపటి వరకు స్పందించకపోతే, ఈరోజు ఈవినింగ్ కానీ రేపటి వరకు స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కిన్నెర యాజమాన్యం పైన. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్.